చార్ల్స్ పర్హమ్ ఒక ఎవాంజలిస్ట్. అతడు 18 సంవత్సరాలు ఉన్నప్పుడు తన ఫస్ట్ ఎవాంజలిస్టిక్ మీటింగ్ని స్టార్ట్ చేస్తాడు. అదెక్కడంటే కన్సాస్ సిటీలో టాంగినాగ్జీలో ప్లెజెంట్ వ్యాలీ స్కూల్ హౌస్లో. పర్హమ్ తన మొదటి సువార్త కూడికని ఒక పల్లెటూరు ప్రాంతంలో పెట్టాలనుకుంటాడు. అంటే ఆ పల్లెటూరులో ఒక గొప్ప ఉద్యోగం తీసుకొని రావాలన్న ఉద్దేశంతో అతడు ఆ ప్లేస్లో మీటింగ్ కండక్ట్ చేయడానికి పర్మిషన్ కోసం అడిగినప్పుడు అతను పర్మిషన్ పొందుకున్న వెంటనే ఒక కొండపైకి వెళ్ళి దేవుడిని స్తుతిస్తూ తను ఎవరి కోసం అయితే సువార్త సభలు ఏర్పరచాలనుకున్నాడో ఆ మనుషులంతా దేవుణ్ణి తెలుసుకొని దేవుణ్ణి అంగీకరించాలని వారి కొరకు ఆ కొండపై నుండి నిలబడి తన చేతులు చాపి ప్రార్థిస్తూ ఉంటాడు. అతడు ఉజ్జీవ సభ స్టార్ట్ చేసినప్పుడు మొదట్లో అందరూ అంతగా యాక్టివ్గా లేరు. సాయంత్రం అయ్యేసరికి అక్కడ ఉన్న వాళ్ళలో చాలా మంది హృదయాలు కదిలింపబడ్డాయి. మీటింగ్ వచ్చిన వాళ్ళలో ఒక అతని పేరు థిస్టల్ వెయిట్స్. ఈ థిస్టల్ వెయిట్స్ మీటింగ్ అయిపోయిన తర్వాత అతను గమనించిన విషయాలన్నీ తన కూతురికి ఒక లెటర్లో రాస్తాడు. అతని కూతురు పేరు సారా. పర్హమ్ ఏ కమ్యూనిటీలో అయితే దేవుడి గురించి బోధిస్తున్నాడో అదే కమ్యూనిటీలో సారా పుట్టి పెరిగింది. తన తండ్రి రాసిన ఉత్తరాన్ని బట్టి తిరిగి తన దేశానికి వచ్చినప్పుడు పర్హమ్ అక్కడ మీటింగ్ కండక్ట్ చేయట్లేదు. అప్పటికి పర్హమ్ మీటింగ్ అయిపోయింది. అయితే ఆ ఊర్లో వాళ్ళు పర్హమ్ని మళ్ళీ ఆదివారం రోజు మీటింగ్ పెట్టమని అడిగినప్పుడు పర్హమ్ మళ్ళీ మీటింగ్ పెడతాడు. ఆ మీటింగ్కి సారా కూడా వస్తుంది. సారా ఆ మీటింగ్ని బట్టి చాలా ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే కన్సాస్ సిటీలో గొప్ప ప్రసంగికులు అని పిలువబడిన వారిలో ఎవరైనా సరే పుల్పిట్ ఎక్కిన తర్వాత చేతిలో ఒక రిటర్న్ నోట్స్ లేకుండా దేవుని వాక్యాన్ని ఎవరూ చెప్పలేదు. కానీ ఈ పర్హమ్ మాత్రం ఒక నోట్స్ లేకుండానే పరిశుద్ధాత్మ సహాయంతో దేవుని వాక్యాన్ని గొప్పగా బోధించడాన్ని బట్టి ఆశ్చర్యపోతుంది. పర్హమ్ చెప్పిన వాక్య సందేశాన్ని బట్టి సారా తన ఆత్మీయ జీవితంలో ఎక్కడ ఉంది, దేవుడికి తను ఎంత దూరంగా ఉందో తెలుసుకొని తిరిగి దేవునికి దగ్గరగా వచ్చి తన విశ్వాసంలో స్థిరపరచబడుతుంది. ఆమె మెల్లిగా పర్హమ్తో మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. సారా ఇంకా చార్ల్స్ పర్హమ్ మంచి ఫ్రెండ్స్ అవుతారు. వీళ్ళ స్నేహము దేవుడు జతపరిచిన బంధంగా మారుతుంది. దేవుడు పర్హమ్ కోసం ఉద్దేశించిన పిలుపుకు సారా సహాయంగా మారింది. 18 years ఉన్నప్పుడు చార్ల్స్ ఫాక్స్ పర్హమ్ లోకంలో ఉన్న వాటిని వెతకకుండా దేవుడు రాజ్యం అంటూ దేవుని కోసం ఏదో చెయ్యాలని తపన పడ్డప్పుడు, దేవుని కోసం సువార్త సభను ఏర్పరిచినప్పుడు దేవుడు తన భార్యని తన ముందుకు తీసుకొచ్చాడు. వారిద్దరి మధ్యలో స్నేహాన్ని కలుగజేశాడు. చార్ల్స్ ఫాక్స్ పర్హమ్ ఎప్పుడైతే దేవుడు పని చేయడం మొదలుపెట్టాడో అప్పుడే దేవుడు తనకు కావాల్సిన సహాయాన్ని, తన జతని దేవుడు అతని కోసం సిద్ధపరిచి తీసుకొచ్చి ఇచ్చాడు.